ఈ చిన్న చిన్న పిల్లలు ఇక్కడే ఉండిపోతారా? ఏంటి మీ ఏమో? ఇక్కడున్న ఈ ఇల్లులు ఏవి కూడా ఇటుక సిమెంట్ తో నిర్మించినవి కాదటండి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చేస్తున్నారు, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాత్రా విశేషాలకు స్వాగతం అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చామండి. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే కాలమే వెనక్కి వెళ్ళిందా అనిపిస్తుంది. కరెంటుపై ఆధారపడకుండా, మొబైల్ జీవితానికి దూరంగా, గ్యాస్ లేకుండా ప్రకృతితో కలిసి జీవించడం, భగవంతుని నామస్మరణ, స్వయం సమృద్ధి ఈ గ్రామం యొక్క ప్రత్యేకతలండి. ఆధునిక పరుగులకు దూరంగా ఉండి వైదిక సంస్కృతిని ఆచరిస్తూ కృష్ణ భక్తిలో లీనమై ఉన్నటువంటి అందమైన ప్రదేశమే ఈ కూర్మ గ్రామం అండి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకి 45 కిలోమీటర్ల దూరంలోను, శ్రీముఖలింగంకి 1 కిలోమీటర్ దూరంలోనూ ఉన్నటువంటి ఈ కూర్మ గ్రామము 60 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ పచ్చని చెట్లు, పాడి పంటలు, పక్షుల కిలకిలా రావాలతో చాలా ఆహ్లాదకరంగా ఉన్నదండి. ఇక్కడ పిల్లలకి గురుకుల పద్ధతిలో చదువు నేర్పిస్తారండి. సాధారణ పాఠాలతో పాటు సంస్కృతము, ఇంగ్లీషు, తెలుగు వీటితో పాటు భగవద్గీత, మహాభారతము, రామాయణం వంటి గ్రంథాలను కూడా నేర్పిస్తారట. అంతేకాకుండా వంట, గోసేవ, వ్యవసాయం చేయడము, చేతి వృత్తుల్లో నైపుణ్యము ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారటండి. రండి ఇక్కడ ప్రభుజీని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. హరే కృష్ణ ప్రభుజీ. 2019 ఈ చిన్న చిన్న పిల్లలు ఇక్కడే ఉండిపోతారా? ఏంటి మీ ఏమో? కృష్ణ భక్తి అంటే ఏ విధంగా భగవద్గీత, భాగవతం, కృష్ణ ఏ విధంగా చెప్పారో ఆ విధంగా జీవించడం. సో భగవంతుడు ఇచ్చిన జీవన విధానాన్ని పాటిస్తూ ఇక్కడ సరళమైన జీవనం, ఉన్నత చింతనతో పాటు ఇక్కడ జీవించడం. మనకి ముఖ్యంగా మనకి జీవించడానికి అవసరం ఏమున్నాయి? తినడానికి ఆహారం కావాలి, చేసుకోవడానికి బట్టలు కావాలి, ఉండడానికి ఉంటే మనం హ్యాపీగా జీవించవచ్చు. మిగతా వాళ్ళ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ మూడింటి కోసం అంటే చాలా సరళంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఆహారం మనం పండించుకోవచ్చు, ఇల్లు మట్టి, సున్నం, కర్రతో మనం కట్టుకోవచ్చు. ఇంకా బట్టలు కూడా మనం ఇక్కడ చేనేత మగ్గాలతో మనం నేర్చుకోవచ్చు. ఫుడ్ కూడా ఇక్కడ పండిస్తున్నారా? అది కర్రల పొయ్యి మీద మనం అలా లోపల వెళ్ళి చూసేసి రావచ్చు. అలాగా అటు వెళ్దామన్నారు. అటు కూడా అక్కడ ఆప్షన్ ఉంది. చేనేత ఇక్కడ ఉన్న ఇల్లు, మగ్గాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు చూసినట్టుగా అయితే మన సాధారణ ఇల్లు లాగా సిమెంటు, ఇటుకతో కట్టినవి కాదటండి. మరి ఎలా నిర్మాణం చేశారు అనేది మనం ప్రభుజీ మాటల ద్వారానే తెలుసుకుందాము. ప్రతి ఒక్క కుటుంబం కోసం ఇలాంటి ఒక ఇల్లు ఉంటాయండి. ఇవన్నీ వసతులు అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, ఇల్లు అవన్నీ కూడా సిమెంట్ వాడకుండా సున్నంతో కట్టినవి. సో ఆ సున్నం ఇక్కడ తయారు చేస్తారు. సున్నబరాలు ఉంటాయి కదా, నీళ్ళలో నానబెట్టిన తర్వాత దాంతో పాటు మినుముల పిండి, కరకాయ పిండి, మెంతుల పిండి, బెల్లం ఇవన్నీ వేసి ఎద్దులతో అది ఆడిస్తారు అన్నమాట. సో ఈ మట్టి ఇంకా ఇటుకలతో గోడ తయారైన తర్వాత దానిపైన ఈ సున్నంతో ప్లాస్టరింగ్ చేస్తారు. పూర్వకాలంలో పెద్ద పెద్ద మందిరాలు ఈ విధంగానే కట్టించారు. మన దగ్గర అది గ్రీన్ నెట్ వేసింది కదా, కవర్ చేసింది. నూనె కానీ ఎద్దులతో మనం పండించిన నువ్వులు, వేరుశనగలు దానిలో వేసి ఎద్దులతో ఆడేస్తే ఇక్కడే పండించుకుంటారంట అన్ని. ఈ ఏరియా వాళ్ళు ఎవరైనా? శ్రీకాకుళం నుంచి ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఒడిశా నుంచి కూడా ఒక 3-4 ఫ్యామిలీస్ ఉన్నారు. కొత్త ఫ్యామిలీస్ వస్తే వాళ్ళకి ఎలాగ అకామిడేట్ చేస్తారు అంటే మా గెస్ట్ హౌస్ ఉంది, ఎవరైనా వచ్చి ఒక 3-4 రోజులు ఉండాలంటే కూడా ఉండొచ్చు. ఎవరైనా ఇక్కడ పూర్తిగా ఇక్కడే జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మనం వాళ్ళు ఒక వారం రోజులు ఉండమంటాము. తర్వాత ఒక నెల, ఒక 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం బట్టి వాటికి ఒక అబ్జర్వేషన్ చేసి వాళ్ళు ఇక్కడ ఉన్న నియమాలన్నీ పాటించగలుగుతున్నారు లేదా అని చూసి వాళ్ళకి పర్మనెంట్గా వెళ్ళిస్తామని. ట్రీట్మెంట్ మోస్ట్లీ ఆయుర్వేదమే వాడతాము. లేదు ఏమైనా ఇంకా పెద్ద అంటే అప్పుడు డాక్టర్. మీరు ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్. అటువైపు లేవా ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి, ఇస్కాన్ మందిరం ఉంది, ఇలాంటి గ్రామం లేదండి. అంటే మన ఆంధ్రలో అవును, ఆంధ్రలో ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ గుజరాత్లో ఒకటి ఉంది. ఈ
కీర్తనలు వింటుంటే మనసుకి ఎంత ప్రశాంతత కలుగుతుందో మాటల్లో చెప్పలేమండి. రండి చూద్దాం. ఈ గ్రామం మొత్తం శ్రీకృష్ణుడి భక్తులేనండి. ప్రతిరోజు భజనలు, కీర్తనలు, మంగళహారతి, భగవద్గీత పారాయణము ఇవన్నీ కూడా జరుగుతాయట. భక్తితో నిండిన ఈ వాతావరణంలో కొంతసేపు గడిపిన మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుందండి. ఈ గ్రామం మొత్తము కూడా వేదకాలాన్ని అనుసరిస్తూ ఉదయం 3:30 గంటలకే నిద్ర లెగిసిపోతారట. పైన అక్కడక్కడ హోల్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి, అవి న్యాచురల్ లైట్ కోసం అండి. ఇక్కడ వీళ్ళు కరెంట్ ఉపయోగించరు కదా, అందుకనే అలా ఉంచుకున్నారు. ఇప్పుడైతే ప్రభుజీ వంటశాలకు తీసుకెళ్తున్నారండి. ఇక్కడ వంట చేయడానికి గ్యాస్ స్టవ్లు అవి ఉపయోగించరండి. కట్టెలు, పిడకలు ఉపయోగించి సాత్వికంగా భోజనం తయారు చేసి ముందుగా కృష్ణ భగవానుడికి నైవేద్యం సమర్పించి తర్వాతే ఆహారాన్ని స్వీకరిస్తారు వీళ్ళు. ప్రతి వంటలోనూ పరిశుభ్రత, నియమము, భక్తి 3 కనిపిస్తాయండి. కంచు పాత్ర ప్రభుజీ వైదిక ధర్మాన్ని ప్రచారం చేయాలనే ఐడియా ఎవరికి వచ్చింది? ఇది ప్రభుపాద్ వారు, ఇస్కాన్ ఫౌండర్ ఉన్నారు కదా ప్రభుపాద్ వారు, సో ఆయన ఇచ్చిన ఐడియా అండి. ఫ్యూచర్లో ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారా? ఇలాగే డెవలప్మెంట్ అంటే ఈ విధంగా మన యొక్క భారతీయ సంస్కృతి ఏదైతే పూర్వకాలంలో పాటించేవారో దాన్ని మళ్ళీ పూర్తిగా రివైవ్ చేయాలని మా ఉద్దేశం. అంటే ఇంకా వెనకాలకు వెళ్ళాలని అనుకున్నాను. జనాలు ఈ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ వీటికి దూరంగా, అవును, అప్పుడు ఎలా ఉండేవారు, జనాలు చాలా హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు సరే ఇవన్నీ ఫెసిలిటీస్ వచ్చాయి, కానీ దాంతో పాటు మన యొక్క మనసు ప్రశాంతం, మన యొక్క ఆరోగ్యం అన్ని కూడా మనం ఈ వంటలు కేవలం వీళ్ళ కోసం కాదండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. ఈ కూర్మ గ్రామం చూడడానికి దూర ప్రాంతాల నుంచి చాలా మంది వస్తుంటారట. వాళ్ళందరికీ భోజనాలు పెడతారటండి. నిజానికి అది భోజనం కాదండి, ప్రసాదం అనాలి. బాగుంది గురుగారు, ధన్యవాదాలు. ఇక్కడ 18 నుండి 20 కుటుంబాల వరకు ఉన్నారటండి. వీళ్ళందరూ కూడా ఈ మగ్గాల మీద సొంతంగా బట్టలు నేసుకొని వాటినే ధరిస్తారట. ఇప్పుడు టైం ఉదయం 7 గంటలు అవ్వలేదండి ఇంకా, అందుకని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు కనిపించడం లేదండి. 60 ఎకరాల విస్తీర్ణం గల ఈ కూర్మ గ్రామంలో వీళ్ళు సొంతంగా వ్యవసాయం కూడా చేస్తారండి. ధాన్యము, వేరుశెనగ, నువ్వులు, సన్ఫ్లవరు, ఇంకా ఉలవలు, మినుములు, పెసలు ఇలాంటివన్నీ వీళ్ళే పండిస్తారండి. అది కూడా ఎలాంటి రసాయనాలు వాడకుండా పండిస్తారట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బియ్యమును ఉలవలు ప్యాకెట్లండి, నాకు తీసుకెళ్ళమన్నారు. ఇక్కడ పుస్తకాలు కనిపిస్తున్నాయి కదా, ఇది భాగవతము, ఇంకా రామాయణం, భారతం అలా అన్నీ ఉంటాయండి. మనం కావాలంటే కొనుక్కోవచ్చు. మోసుకెళ్ళలేము అనుకుంటే వీళ్ళు కొరియర్ కూడా చేస్తారండి. వైదిక సంస్కృతిలో గోవులను చాలా పవిత్రంగా భావిస్తారండి. అందుకని ఇక్కడ గో సంరక్షణ ఒక సేవగా భావించి గోశాలను పరిశుభ్రంగా ఉంచి గోవులకు ప్రేమగా సేవ చేస్తారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇక్కడ ప్రతి సేవ కూడా దైవ సమానంగానే భావిస్తారండి. ఈ గ్రామంలో తిరుగుతున్నంతసేపు నాకు ఒక విషయం అయితే అర్థమైందండి. ఆధునిక సౌకర్యాలు మాత్రమే ఆనందాన్ని ఇవ్వవు. ప్రశాంతమైన మనసు, ప్రకృతికి దగ్గరగా ఉండటము, భగవంతుని స్మరణలో జీవించడము కూడా జీవితంలో ఎంతో విలువైనవండి. మీకు అవకాశం వస్తే ఈ కూర్మ గ్రామాన్ని ఒక్కసారి తప్పకుండా సందర్శించండి. ప్రశాంతమైన వాతావరణము, భక్తి, ప్రకృతి అందాలు మీకు సరికొత్త అనుభూతినిస్తాయి. మనం ఇక్కడ కొద్ది రోజులు ఉండాలన్నా కూడా ఉండొచ్చండి, డబ్బులు ఏమీ తీసుకోరు. సో ఈ విధంగా ప్రతి పూస మీద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే మొదలుపెట్టి ఇక్కడికి వచ్చే వరకు మీకు 108 సార్లు ఒక మాల అవుతుంది. ఇంకొక మాల చేయాలనుకుంటే దీనికి దాటకుండా మళ్ళీ తిప్పేసి మళ్ళీ రిటర్న్ రావాలి. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మాల చేయాలంటే మళ్ళీ తిప్పేసి రావాలి. ఈ బొటన్ వేలు పెట్టి తిప్పాలి. ఈ చూపుడేలు తాకకూడదు మాల అంతే. సో దానికోసం మీకు బ్యాగ్ వస్తుంది, ఈ బ్యాగ్ లో ఇట్లా పెట్టుకొని మీరు జపం చేసుకోవచ్చు. ఇది వేపపూసల మాలండి. దీనికి ఎక్కువగా నియమాలు ఏమీ ఉండవు. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ మాలతో జపం చేయొచ్చండి. తులసి మాలకైతే మాత్రం చాలా నియమాలు ఉంటాయండి.
మరి ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి, ఆలయాల గురించి, స్థల పురాణాల గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో శ్రీకాకుళంలో ఉన్న ప్రముఖమైన ఆలయాలన్నీ కూడా ఒకే రోజులో దర్శించుకోవడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే వీడియో రాబోతుంది. తప్పకుండా చూడండి. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు అండి. బాయ్.